ఈ వీడియో వచ్చేసి సండే చికెన్ తెచ్చుకున్నాము. కర్రీ చేద్దామని ఉంటే మా బాబు వచ్చేసి చికెన్ పకోడీ చేయి మమ్మీ అన్నారు. సో అందుకని హాఫ్ చికెన్ తీసి ఉప్పు కారం అంతా కలిపి 4 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇది ఈవినింగ్ చేస్తున్నాను అనమాట చికెన్ పకోడీ. ఇక ఈవినింగ్ తీసి చూస్తే మంచిగా ఉప్పు కారం అనేది పట్టేసి ఉంటుంది ముక్కలకి అంతా. ఇక కర్బూజా గింజలు ఉంటాయి కదా, అది కొంచెం వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. గోడంబి కూడా వేసుకోవచ్చు, ప్రెసెంట్ ఇంట్లో లేవన్నమాట. సో అందుకని దీంతోనే కానిచ్చేస్తున్నాను. ఇది బాగా హీట్ అయినాక ఇది మిక్స్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకోవాలి. ఫ్లేమ్లోనే చేయాలండి ఫస్ట్ టైం అనేది. చూడండి బాగా సాఫ్ట్ అవ్వాలన్నమాట ముక్క అనేది. ఇంట్లో వచ్చేసి 2 స్టెప్ ఉంటాయండి, అవి పాటించామంటే పర్ఫెక్ట్ గా బయట చికెన్ పకోడీ ఎలా తింటాం అలాగే ఉంటుంది. మీడియం ఫ్లేమ్ లో తీసిన చికెన్ ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కొంచెం వేయించుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. సో సెకండ్ టైం వచ్చేసి హై ఫ్లేమ్ లో క్రిస్పీ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి సూపర్ గా ఉందండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.